హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను నా ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బానే ఉన్నా గైస్. యాక్చువల్‌గా నేను 30 డేస్ ఆఫ్ ఛాలెంజ్ తీసుకున్నాను గదా! అయితే 15 డేసే నేను పోస్ట్ చేయగలిగాను. మధ్యలో కూడా ఒక 4 డేస్ ఏమో గ్యాప్ వచ్చింది. చెప్పాను కదా! నాకు కన్సిస్టెన్సీ లెవెల్స్ అనేవి చాలా కొంచెం ఏంటి, చాలా తక్కువ. యాక్చువల్‌గా 15 డేస్ వరకు పోస్ట్ చేశాను అంటే నాకు నేనే మెచ్చుకోవచ్చనమాట. ఇదేం గొప్పగా ఏం గాదు. కాకపోతే 15 డేస్ పోస్ట్ చేశా అంటే పర్లేదు, కొంచెం ట్రాక్‌లో ఉన్నట్టే గదా! నాకు నేను మెచ్చుకుంటున్నాననమాట. అయితే ఆ రోజైతే నేను మార్నింగే లేచా. ఇది కూడా ఒక 15 డేస్ బ్యాక్‌దే వీడియో అయితే. నేనింకా దీన్ని ఎడిట్ అయితే చేశాను కానీ దీనికి వాయిస్ ఓవర్ అది ఇచ్చైతే నేను పెట్టలేదు. ఆ రోజు కొంచెం ఎర్లీగా అయితే లేచా అనమాట. ఇంక తర్వాత ఫ్రెష్ అయిపోయి కిందకొచ్చిన తర్వాత నేనైతే హ్మ్. ఇలా అండు కొర్రలతో జావా తాగుతున్నా అనమాట. ఇదైతే ఓవర్‌నైట్ నేను ఫెర్మెంట్ చేసి మార్నింగ్ తాగుతున్నా ఈ మధ్య. గట్ హెల్త్‌కి చాలా మంచిదిది. అయితే దీన్నెలా చేసుకోవాలి ఏంటి అనేదైతే నేను ప్రాసెస్ అయితే తర్వాత చూపిస్తాను మీకు. టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. దీంట్లో మనం కారప్పొడి కానీ, లేదు అంటే ఆవకాయ కానీ, ఏదైనా కాంబినేషన్‌లో తాగేయొచ్చనమాట. నేనైతే ఆ రోజు గోంగూర పచ్చడి ఉంది. కంపల్సరీ నాకైతే జావ తాగినప్పుడు ఏదో ఒకటి ఇలా పక్కకైతే ఉండాలనమాట. ఆ రోజైతే హ్మ్. ఇంకా గోంగూర పచ్చడి ఉంటే దాంతో తాగేశాను. చాలా బావుంటుంది అండు కొర్రలతో. అది హెల్తీ కూడా. యాక్చువల్‌గా మేము నైట్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా చేసేసుకొని దాన్ని ఫెర్మెంట్ చేసుకొని మార్నింగ్ కూడా తాగుతున్నాం ఈ మధ్య. అయితే నా వీడియోస్ విషయానికొచ్చేసరికి 15 డేస్ అయితే గ్యాప్ వచ్చేసింది. యాక్చువల్‌గా నేను పెట్టకపోదాం అన్నట్టు ఏం గాదు. కాకపోతే కొంచెం లేజీగా అలా గడిచిపోయాయన్నమాట ఈ డేస్ అన్నీ. ఇవాళ పెడదాం, రేపు పెడదాం అన్నట్టు అలా అలా పోస్ట్‌పోన్ చేసుకుంటా అయితే వచ్చేసా అనమాట. ఇంక ఫైనల్లీ ఇవాళైతే కూర్చున్నా వీడియో పోస్ట్ చేయాలనైతే. యాక్చువల్‌గా నేను ఛానెల్ స్టార్ట్ చేసి ఒక 2 ఇయర్స్ వరకు అవుతుంది. దీనిలో గ్రోత్ ఏం లేదు. అండ్ అలాగే కన్సిస్టెన్సీ లేదు మెయిన్‌గా నాలో. నా కన్సిస్టెన్సీ నేను ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసయితే నేను ఈ 30 డేస్ ఆఫ్ ఛాలెంజ్ అయితే తీసుకున్నా అనమాట. కాకపోతే నేను దానికి కూడా న్యాయం చేయలేదు. యాక్చువల్‌గా వీడియోస్ అవి అయితే నేను షూట్ చేసి పెట్టాను. కాకపోతే దాన్ని ఎడిట్ కూడా చేశాను. వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేయడానికే నాకెందుకో మనసు రాలేదనమాట ఈ 15 డేస్. అయితే ఇక నుండయితే నేను కంపల్సరీ డైలీగా ఒక వ్లాగ్ అయితే నా డైలీ లైఫ్ అయితే నేను షూట్ చేసి పెట్టాలనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకోవాలనైతే కంపల్సరీగా అనుకుంటున్నాను అనమాట. చూద్దాం ఏమైతదో. అయితే ఇక్కడ ఇది చూపిస్తున్నా గదా! ఇదైతే తెల్ల చిలకడ దుంప అనమాట. అయితే తీసుకొచ్చాము. లాస్ట్ టైమ్ ఒక 2 కేజెస్ వరకు అలా తీసుకొచ్చామనమాట. అయితే నేను సరదాగా ఇలా పెట్టా అనమాట. గ్లాస్‌లో వాటరేసి అందులో పెట్టాను. ఒక 2 వీక్స్‌కి ఇలా మంచిగా హ్మ్. లీవ్స్ అయితే వచ్చి ఇలా వచ్చిందనమాట. అయితే నేను దీన్ని చిలకడ దుంపల కోసమని కాదు, డెకరేటివ్ ఐటెమ్ లాగా పెడదామని చెప్పేసి, అంటే గ్రీనరీ కోసం పెడదామని చెప్పేసి అయితే పెట్టా అనమాట అలాగా. భలే వచ్చింది గదా! చూడండి. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఈ గ్యాస్ షార్టేజ్ అది వచ్చిన తర్వాత నుండి తాగే వాటర్ పొయ్యి మీదే కాచుతున్నామనమాట. ఇంకా పొయ్యి మీదయితే వాటర్ పెట్టేసి ఈ పొయ్యి ఎలిగించడం అనేది ఒక పెద్ద టాస్క్ అనమాట. నా నేనెప్పుడు ఎలిగించినా అది అంత త్వరగా వెలగదు ఏంటో గాని. అదే మా అమ్మ వెలిగించిందనుకోండి ఒక 2 మినిట్స్‌లో వెలిగిచ్చేస్తది. చాలా టైం పట్టిందనమాట. అయితే నేను ఇక నుండి 30 డేస్ ఆఫ్ ఛాలెంజ్ అయితే నేను వదిలేసాను గదా! ఇక నుంచయితే ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాలనయితే అనుకుంటున్నా అనమాట. హ్మ్. అయితే ఇవాళ నుండి నేను నా ముచ్చట్లు ఎపిసోడ్ 1 కిందయితే నేను పోస్ట్ చేస్తాను చూడండి. ఇంకా నెక్స్ట్ నుండి ఒక 30 డేస్ అయితే కంపల్సరీగా పోస్ట్ చేస్తా. అయితే చెప్పాను కదా! బిట్టు చనిపోయాడు అని చెప్పేసి అయితే నేను దాన్ని చాలా బాగా కేర్ చేశా అనమాట. అంటే 2 ఇయర్స్ నుండి ఒక కుక్క మనతో ఉందంటే దాన్ని ఎంత చూసుకుంటాను చెప్పండి. యాక్చువల్‌గా మాకు ఆవులు అనేవి ఒక 7 ఇయర్స్ బ్యాక్ నుండే మేము పెట్టుకున్నాం కానీ, మా చిన్నప్పటి నుండి మాకు కుక్కలు, కోళ్ళు ఇవి అయితే మాకు చిన్నప్పటి నుండి అలవాటనమాట. మేము వాటిని చూసుకుంటాం. అండ్ అలాగే వాటికి చేయాల్సిన కేర్ అయితే నేను కంపల్సరీగా చేస్తాను. వ్యాక్సినేషన్ ఇవ్వడం గానీ, దానికి ఫుడ్ అనేది టైంకి పెట్టడం గానీ, అప్పుడప్పుడు ఇలా వేపాకు, పసుపు కలిపి పేస్ట్ చేసి రాయడం అని, వాటికి టిక్స్ రాకుండా 15 డేస్‌కొకసారి
ఇదివరకైతే తెలియక ముందయితే ఒక 10 రోజులకి, వారానికి అలా స్నానం చేపించేసేవాళ్ళం. అంటే 15 డేస్‌కొకసారి చేపిస్తే చాలు. దానికి ఈకలవి ఊడిపోకుండా ఉంటాయి. అండ్ అలాగే అది హెల్తీగా ఉండాలంటే ఒక 15 డేస్‌కొకసారయితే స్నానం చేపిచ్చాలి అని విన్న దగ్గర నుండి అయితే 15 డేస్‌కొకసారయితే నేను దానికి స్నానం చేపిచ్చడం గానీ, బానే కేర్ తీసుకున్నా. కాకపోతే కొన్నిసార్లు ఏం చేయలేం గదా! నేనెంత కేర్ చేసినా అది నాకు దక్కలేదనమాట. అది దేవుడి రాత అని అనుకోవచ్చు. యాక్చువల్‌గా 2 రకాలుగా ఉందని చెప్పాను కదా! అది ఒకటి హెల్త్ ప్రాబ్లమ్ వల్ల అయ్యుండొచ్చు. లేదు అంటే ఏదైనా ఒక నెగెటివ్ ఎనర్జీ మన ఇంటి మీద కానీ, మన మీద కానీ ఉంటే ఫస్ట్ మన ఇంట్లో ఉన్న కాలభైరవుడు దాన్ని తీసుకుంటాడు అనైతే అంటారు కదా! అలా కూడా మేము అనుకున్నామనమాట యాక్చువల్‌గా. నాకైతే బిట్టు అంటే చాలా ఇష్టం. నేను దాన్ని చాలా బాగా కేర్ చేసేదాన్ని. సడెన్‌గా వాళ్ళు లేకపోయేసరికి కొంచెం ఏదో వెల్తీగా అలా అనిపిచ్చిందనమాట. ఇంకా నాకు వీడియోస్ పోస్ట్ చేయాలని గానీ, ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూర్చోవాలని మనసైతే అస్సలు రాలేదనమాట. ఇలా ఫోన్‌తో రీల్స్ చూసుకుంటూ, వీడియోస్ చూసుకుంటూ అలా గడిపేశాను నేను. దాని నుండి డిస్ట్రాక్ట్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టిందనమాట. యాక్చువల్‌గా నేను వాటిని బ్రతికించుకొని చూసుకోవాలనైతే చాలా ట్రై చేశా అనమాట. నా వల్ల కాలేదు. అంటే టిక్ ఫీవర్ అటాక్ అయితదని అయితే నేనసలు ఊహించలేదనమాట. ఆహ్, అయితే దానికి పేలవి మా అమ్మ చూస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు బయటకి కనిపించినవి అవన్నీ తీస్తూ ఉన్నారు. మేము స్నానం చేపిస్తున్నాం. వేపాకు ఇవి రాస్తా ఉన్నాం. కాకపోతే సడెన్‌గా అటాక్ అవుతదనయితే నేను కలగనలేదు గదా! ఇంకది అలా జరిగిపోయిందనమాట. అప్పటికి నేను వెట్‌ని పిలిచి దానికి కావాల్సిన కేర్ అది హ్మ్. ఎలా తీసుకుంటే జాగ్రత్తగా ఉంటది అని చెప్పేసయితే నేను చాలా క్వెషన్ చేసి ఆయన బుర్ర అయితే నేను తినేసా అనమాట. కాకపోతే ఆయనయితే చెప్పేసాడు ఇది టిక్ ఫీవర్. దీనికి మరి ముందు నుండి ఏం సింప్టమ్స్ చూపియలేదు మాకు అంటే, అది సడెన్‌గానే అటాక్ అయితదమ్మా అని చెప్పేసి అన్నాడనమాట. ఇంకా అలా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టిందనమాట. వాటిని కూడా బ్రతకనిద్దాం అని చెప్పేసి మాతో పెట్టుకున్నాము ఇన్నేళ్ళు. యాక్చువల్‌గా చిన్నప్పటి నుండి మా ఇంట్లో కుక్కలు గానీ, కోళ్ళు గానీ, ఇంకా మధ్యలో మేకలనొకటి పెంచాం. అవి కానీ వాటిని చూసుకోవడం గానీ, వాటిని ప్యాంపర్ చేయడం, వాటిని కేర్ చేయడం అయితే చాలా బానే చేస్తాం. నేనొక్కదాన్నే కాదు మా అమ్మ గానీ, మా అక్క గానీ వీళ్ళందరూ కూడా మంచిగా కేర్ చేస్తారు వాటన్నిటిని. కొన్ని సార్లు అలా జరిగింది అంటే అందులో మన తప్పే ఉంది అనైతే నేను అనుకోను. కొన్నిసార్లు దేవుడు కూడా నిర్ణయిస్తాడు గదా! యాక్చువల్‌గా అది ఏదో నెగెటివ్ ఎనర్జీ ఏదైనా అది తీసుకుందేమో నా బిట్టు అనైతే నేను అనుకుంటున్నా అనమాట. మరేమో తెలీదు. ఇంకా దేవుడికే తెలియాలి అదైతే. ఇంకా ఆ తర్వాత నాకింక దేని మీద ఇంట్రెస్ట్ అనిపించలేదు పెద్దగా. నేను వీడియో షూట్ చేశా అక్కడికి. నేను నా పనులు మొత్తం మానేసుకొని నేను బద్ధకంగా అలా బెడ్ మీదే ఉన్నానైతే చెప్పను. నా పనులు నేను రోజువారీ పనులైతే నేను నార్మల్‌గానే చేసుకున్నా. కాకపోతే ఈ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ అయితే నాకస్సలు రాలేదనమాట. అందుకే పోస్ట్ చేయలేకపోయాను. ఇక నుండైతే రెగ్యులర్‌గా పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తా అనమాట నేను. ఇక్కడైతే నేను వాటర్‌ది పొయ్యి మీద పెట్టేసిన తర్వాత, ఇంకా పొయ్యి చుట్టూ కొంచెం క్లీనింగ్ చేద్దామని చెప్పేసైతే క్లీన్ చేస్తున్నా అనమాట. ఇవైతే ఆవు దానా సంచులుంటాయి కదా! అవైతే ఎక్కువైపోయినియనమాట బాగా. వాటన్నిటిని మడతపెట్టి పైనైతే పెడుతున్నా అనమాట. ఇంకలా ఈ క్లీనింగ్ చేసుకుంటూ ఒక 2 అవర్స్ అలా టైమయితే పట్టేసింది. ఈలోపు వాటర్ కూడా కాగిపోయాయి. ఇంకేంటి నా నుండి మీరు ఎటువంటి వీడియోస్ ఒకవేళ వీడియోస్ చూసేవాళ్ళైతే నా నుండి ఎటువంటి వీడియోస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనేదైతే నాకు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. యాక్చువల్‌గా నేనైతే నా డైలీ లైఫ్ రొటీన్ అయితే పెడుతున్నాను డైలీగా. ఆహ్, ఇంకా మా లైఫ్ ఎలా ఉంటది, మా పల్లెటూరు జీవితం ఎలా ఉంటది, నేను మా ఇంట్లో చేసే పనులేముంటాయి, మా ఇంటి చుట్టూ వాతావరణం కానీ, మా ఆవులు, మా కోళ్ళు ఇవి మాత్రం చూపిస్తున్నా. మీకింకా నా నుండి ఏదైనా వీడియో కావాలి అంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను పెట్టడానికైతే ట్రై చేస్తా అనమాట. ఇక్కడ కోడి పిల్లల్ని చూసారు కదా! వాటికైతే కొంచెం బాలేదనమాట. ఈ ఎండ వల్ల అవి కొంచెం సిక్ అవుతున్నాయి కోడి పిల్లలు. అందుకని చెప్పేసి వాటినైతే సెపరేట్‌గా ఇలా అట్టపెట్టలో అయితే పెట్టి వాటికి ఫీడ్ అయితే చేస్తున్నామనమాట. మెడిసిన్ అది కూడా ఇచ్చారు మా అమ్మ. ఇంక వాటినైతే సెపరేట్‌గా పెట్టింది. ఈ ఎండాకాలంలో కోడి పిల్లల్ని బ్రతికించడం చాలా కష్టం. వాటిలికి ఎండ ఎక్కువగా కొట్టడం వల్ల ఊపిరి అది ఆడకుండా చనిపోతాయన్నమాట చాలా త్వరగా. అందుకే మేము ఎక్కువగా పల్చటి మజ్జిగ, ఇంకా మజ్జిగన్నం అవి పెడుతున్నాం ఈ మధ్య. కొంచెం పర్వాలేదు ఇప్పుడు. ముందైతే కొంచెం పిల్లలు
ఎక్కువనే చనిపోయాయన్నమాట. ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు కొంచెం తగ్గాయన్నమాట. ఎక్కువ పెరుగు, మజ్జిగ అన్నం లేదు అంటే మజ్జిగ గాని వేయడం వల్ల ఇంకొకటేంటంటే గ్లూకోజ్ కూడా వేసాము. గ్లూకోజ్ వాటర్ కూడా వాటికి పెడుతున్నామన్నమాట మార్నింగ్. దానివల్ల కొంచెం అవి తేరుకున్నాయన్నమాట. ఈ సమ్మర్‌లో అయితే కోళ్ళున్న వాళ్ళతో ఇదే బాధ. సమ్మర్‌లో అయితే చాలా అంటే చాలా కోళ్ళు చనిపోతాయి. యాక్చువల్‌గా మాకు పెద్ద కోళ్ళేమంత ఎఫెక్ట్ అవ్వలేదు కానీ చిన్న పిల్లలే చనిపోయాయన్నమాట. అందులోకి పైగా మా అమ్మ కోడి గూడు కూడా పెట్టిచ్చారు. అవైతే బానే ఉన్నాయి చిన్నవి. ఒక 3 మంత్స్ పిల్లలున్నాయి ముందువి. అవైతే కొంచెం ఎఫెక్ట్ అయ్యాయన్నమాట. చనిపోయాయి మాక్సిమం చాలా వరకు. ఇంకా కొంచెం డల్‌గా ఉన్నవైతే తీసి సెపరేట్‌గా అయితే పెట్టామన్నమాట. ఇంకేంటి? అందరూ ఎలా ఉన్నారు? ఈ ఎండలేంటో కానీ అసలు ఏ పని చేయబుద్దవ్వదు. మాక్సిమం ఈ ఎండ వల్ల కూడా నేను చాలా బద్ధకించేసానన్నమాట. యాక్చువల్‌గా నేను వాయిస్ ఓవర్ అది ఇవ్వడం, వీడియో ఎడిట్ చేసి ఒక రూమ్‌లో కూర్చొని అసలు ఆ రూమ్‌లోనే ఉండబుద్దెయట్లేదనమాట. అంత వేడొస్తుంది. ఆహ్, అంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే సెపరేట్‌గా ఒక చివరి రూమ్‌లో కూర్చొని మొత్తం డోర్ అంతా క్లోజ్ చేసి ఇవ్వాలి కదా! అయ్య బాబోయ్! ఈ ఎండకి, ఉడికికైతే తట్టుకోలేకపోతున్నామనమాట. అందుకు కొంచెం నేను ధైర్యం చేయలేదు వాయిస్ ఓవర్ పెట్టడానికి. ఇంకలా గడిచిపోయాయి ఈ 15 డేస్ అయితే. మధ్యలో నేను వాడపల్లి వెళ్ళాను. ఇంకా ఆ వీడియోస్ అవన్నీ కూడా నేను మెల్లగా ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాననమాట. ఇంకోటేంటంటే నా ఫోన్‌లో స్టోరేజ్ ప్రాబ్లమ్ కూడా ఎక్కువైపోయింది. చాలా మట్టుకు ఎన్ని వీడియోస్ తీశానంటే ఇప్పుడు కాదు. ఈ 30 డేస్ ఛాలెంజ్ తీసుకోకముందు కూడా చాలా వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. ఆ వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి పెడదాం మెల్లగా అనైతే అనుకున్నా కానీ ఇంకా స్టోరేజ్ అయితే ఎక్కువైపోయిందనమాట. ఇంకా అవన్నీ కూడా డిలీట్ చేసేసాను. ఇంకా ఫ్రెష్‌గా స్టార్ట్ చేద్దామనయితే అనుకుంటున్నా అనమాట. ఇంకా ఈ వాడపెళ్ళెళ్ళినవి, ఈ మధ్యలో తీసిన ఒక 2, 3 వీడియోలయితే ఉంటాయి. అవి మాత్రం ఎడిట్ చేసి పెడతా. ఇంకా డైలీ వ్లాగ్ అయితే నేను ఆహ్, రేపటి నుండి కంపల్సరీ రెగ్యులర్‌గా పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తా అనమాట. ఇంకా ఆ రోజు మా అమ్మ లంచ్‌లోకైతే శనగపప్పు, చికెన్ కర్రీ వండారనమాట. ఈ కాంబినేషన్‌లో కర్రీ మీరెంతమంది తిన్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. చాలా అంటే చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఇది కొంచెం బోన్స్ లాంటివుంటాయి కదా! వాటితో ఇలా శనగపప్పు కాంబినేషన్‌లో అయితే కర్రీ చేస్తారు మా అమ్మ. చాలా బావుంటది. మా గోదావరి సైడ్ ఎక్కువ ఇలా కాంబినేషన్‌లో కర్రీస్ అయితే చేస్తారనమాట. ఇంకొకటైతే పప్పు, తోటకూర చేశారు. ఇంకా ఫుల్‌గా తినేసిన తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకొని, తర్వాత ఇందాక క్లీన్ చేశాను కదా! స్టెప్స్ వెనకాలంతా, మెట్ల ల్యాండ్ వెనకాలంతా. అయితే తవ్వకాల్లో బయట పడినట్టు ఈ ముగ్గు గిన్నె బయట పడిందనమాట. ఫుల్‌గా దుమ్మది పట్టేసింది. ఆల్రెడీ మా అమ్మ రోజు వేయడానికైతే వేరేగా ముగ్గది జల్లించుకొని పెట్టుకున్నారనమాట. ఇంక ఇదైతే కొంచెంగా ఉంది. సరే అయితే ఇది క్లీన్ చేద్దామనైతే కూర్చున్నా అనమాట. బాగా దుమ్మది పడిపోయింది. ఇంకా మొత్తం జల్లించేసి అందులో కప్పు బియ్యపు పిండి కలిపి డబ్బాలో వేసైతే పక్కన పెట్టా అనమాట. వన్ ఇలా ఆహ్, జల్లించినప్పుడు చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా వచ్చాయన్నమాట. అవే చూపించా అక్కడ. యాక్చువల్‌గా ఇది చాలా సేపే వచ్చింది వీడియో. అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేసాను. చూడండి మెల్లగా. చెప్పాను కదా! ఈ ఈగల బెడదయితే మాకు అస్సల పోవట్లేదనమాట. దీనికి కంప్లెయింట్ కోసమయితే ఒకసారి నేను మాట్లాడా అని చెప్పాను కదా! దానికోసం ఎటువంటి ప్రోగ్రెస్ అయితే లేదు. ఆహ్, ఉన్న ప్రెసిడెంట్ అయితే వెకేషన్‌లో ఉన్నారనయితే చెప్పారనమాట. ఒకరోజు చెప్పారు. నెక్స్ట్ సండే మీటింగుంటది. అందరూ రండి అని చెప్పి. తర్వాతకేమన్నారంటే, ఆయన అవైలబుల్‌గా లేరు. బయటికెళ్లారంట. తర్వాత చూద్దామన్నారు. ఇంకా ఇప్పుడు 15 డేస్ అయిపోయింది ఆ మాట చెప్పి. ఇప్పటికి నో రెస్పాన్స్. ఎవరు ఏం మాట్లాడట్లేదు మళ్ళీ. అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ చెత్తంతా తీసుకొచ్చి వేస్తున్నారు. ఇంకా చనిపోయిన కుక్కల్ని, మేకల్ని అలాంటి వాటిని కూడా తీసుకొచ్చి ఇక్కడే వేస్తున్నారనమాట. అదైతే మహా దారుణం. ఈగలు ఎక్కువైపోయినియి. ఇప్పుడు పైగా సమ్మర్‌లో మామిడికాయల సీజన్‌లో కొంచెం ఎక్కువగానే ఉంటాయనుకోండి. ఈ చెత్త అది ఊర్లో వేయడం వల్ల ఎక్కువైపోయినియి మా ఇంటి దగ్గరైతే ఈగలు. అలానే మేము ఎక్కువ వాటర్ అది ఎక్కువ నిలవుండేలాగా ఏముండదు మా ఇంటి చుట్టూ.
చాలా క్లీన్‌గానే ఉంటది. కాకపోతే ఈ ఈగలతో బాధైతే చాలా ఎక్కువైపోయిందనమాట. వంట రూమ్‌లో కూడా ఈగలు వస్తున్నాయి. మరి చూడాలి. ఎప్పుడు ఇది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారో ఏంటో తెలీదు గానీ, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ అవి వస్తున్నాయి గదా! అప్పుడు ఇంక కొంచెం గట్టిగా అడగాలనైతే నిర్ణయించుకున్నామనమాట. చూద్దాం ఏమైతదో. ఇంకా నెక్స్టు ఇదైతే ముగ్గది జల్లించేసిన తర్వాత, ఇందులో ఒక కప్పు బియ్యపు పిండి కలిపాను. బియ్యపు పిండి కలిపి ఒకసారి మొత్తం అంతా కలిపి వేస్తే కొంచెం దూరంగా పడుతుందనమాట. మళ్ళీ ఇంకొక కప్పు బియ్యపు పిండయితే వేసి, కొంచెం స్మూత్‌గా పడితే బావుంటది ముగ్గు. నాకు యాక్చువల్‌గా ముగ్గులు పెట్టడం అది రాదనమాట. నేను నేర్చుకుంటున్నాను. ఏదో అలా పిచ్చిగా వచ్చు కానీ అంటే దగ్గరగా వేయడం రాదనమాట. దూరం దూరంగా పడిపోతది లైను, గీత అనేది. అందుకని చెప్పేసి నేను నేర్చుకుంటున్నా ఇప్పుడు. అయితే చూడండి, ఇంకొక కప్పు బియ్యపు పిండి కలిపిన తర్వాత ఈ రకంగా వచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా జల్లించిన ఆ ఏరియా అంతా అయితే క్లీన్ చేసేసాను. నాకు ముగ్గులు పెట్టడం అంటే కూడా ఇష్టమే. నాకొచ్చు యాక్చువల్‌గా. కాకపోతే దగ్గర లైన్ వేయడం రాదనమాట. కొంచెం దూరంగా పడిపోతది లైననేది. అంటే రోజు వేస్తా ఉంటే పర్ఫెక్ట్ అయిపోయేదాన్నేమో. చిన్నప్పుడు ఏసేదాన్ననమాట. ఇలాంటి యాక్టివిటీస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. కొత్తవి నేర్చుకోవాలంటే. అయితే చిన్నప్పుడు మా అమ్మ వేస్తుంటే నేను వేస్తా అని చెప్పి మా అమ్మ దగ్గర నుండి లాక్కొని మరీ వేసేసేదాన్ని. ఇప్పుడు మాత్రం పొద్దున్నే లేవాలి కదా! అసల ముగ్గు వేయాలంటే పొద్దున్నే లేవాలి. 6 గంటలకి లేవాలి. అలాంటప్పుడు అయితే నేను ముగ్గు వేయగలను. కాకపోతే మనం లేచేదే 10, 10:30, 11 ఆ టైం అయిపోతుంది. ఆ టైంలో నేను ఇంకెక్కడేస్తాను చెప్పండి ముగ్గు. కాకపోతే ఈ టైమింగ్స్ అవన్నీ కూడా చేంజ్ చేసుకోవాలి. అసలు యాక్చువల్‌గా హెల్త్ కాన్షియస్ వచ్చింది అంటేనే మనం మార్నింగే లేవాలి. నేను హెల్త్ మీద దృష్టి పెడతానని చెప్పాను కానీ, అది కూడా నేను చేయలేకపోతున్నాననమాట. ఏమో ఈ ఫోను వల్ల ఏంటో తెలీదు కానీ, అసలు ఆ రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉండడం, ఫోనులోనే అయిపోతుంది నా టైమంతా, మాక్సిమం టైం. దాని నుండి డిస్ట్రాక్ట్ అవ్వడానికే నేను ఒక ఫ్యూ మంత్స్‌గా అయితే నేను చాలా వరకు ట్రై చేసిన. కాకపోతే కొన్ని డేస్ బానే ఉంటాను. మళ్ళీ డిస్ట్రాక్ట్ అయిపోయి మళ్ళీ ఫోనుకి అడిక్ట్ అయిపోతున్నాననమాట. దాని నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలే చేశాను నేను. ఇంకా చేస్తాను. ఇప్పటికి విసిగిపోలేదనుకోండి. కాకపోతే అలా అని నాకు ఫోను చూడడమే ఇష్టం అంటే కాదు. కొత్త విషయాలు నేర్చుకోవాలి, తిరగాలి, చూడాలి, అన్ని కొత్త ప్రదేశాలకు వెళ్ళాలి అనైతే నాకు చాలా ఉంటదనమాట. అయితే దాన్ని కూడా చేంజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నా అనమాట. చూద్దాం ఏమైతదో. ఇంకా నెక్స్ట్ అయితే ఇలా పల్లీలుంటాయి కదా! ఇవైతే ఇక్కడ మా ఊర్లో తోట వేశారనమాట. పల్లీల తోట. అయితే అవి తీసినప్పుడు మాకొక 10 కేజీస్ కావాలి అంటే తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇలా ఫ్రెష్‌గా వచ్చిన ఫుడ్ కూడా చాలా బావుంటుంది గదా! అయితే మేము ఎవ్రీ ఇయర్ తీసుకుంటాం. ఈ సీజన్‌లో వస్తదనమాట. ఒక 10 కేజీలయితే తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ వాటినైతే ఆరపెట్టాలనమాట. తడి తడిగా ఉంటే అవి బూజులాగా వచ్చేస్తాయి. అందుకని ఇంకొక సంచి తీసుకొని దాని మీదయితే వేశాను. అప్పటికప్పుడు ఇలా ఉప్పు వేసి ఉడకబెట్టి తింటే చాలా బావుంటాయి వీటి టేస్ట్ అయితే. ఇంకా నెక్స్ట్ కొన్నైతే తీసుకొని ఉడకబెట్టడానికైతే నేను కడిగాననమాట. చాలా ఇసుక ఉంటది. ఫస్ట్ కడిగేసుకొని వీటిని నీట్‌గా కడుక్కొని అప్పుడు విజిల్ కుక్కర్‌కైతే పెడతా అనమాట నేను. యాక్చువల్‌గా నేను ఎవ్రీ టైమ్ అయితే నేను తోట దగ్గరికెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చేదాన్ని. ఈసారి ఏమంటే ఎప్పుడు ఏసేవాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వేశారంట తోట. వేరుశనక్కాయ తోట. అయితే వాళ్ళనే చెప్తే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇదిగోండి ఇలా కొన్నైతే తీసుకొని నేను నీట్‌గా కడగాలి. దీంట్లో మట్టి అంతా ఉంటది కదా! అప్పుడే తీశారు కదా! దీంట్లో మట్టి అది ఎక్కువగా ఉంటుందనమాట. ఇది నీట్‌గా ఒక 2, 3 సార్లు కడిగేసుకొని తీసుకొచ్చాను. ఇంకా నెక్స్ట్ కుక్కర్‌లో వేసేసి తగినంత ఉప్పు వేసుకొని విజిల్‌కి పెట్టేసుకోవడమే. ఒక 2, 3 విజిల్స్ వేస్తే మంచిగా కుక్ అయిపోతాయి. 3 విజిల్స్ వేస్తే బాగా కుక్ అయితాయన్నమాట. ఇంకా ఎక్కువ వేపిస్తే చాలా మెత్తగా అయిపోతాయి. బాగోవంతగా టేస్ట్. ఇంక నెక్స్ట్ ఇవైతే విజిల్‌కి పెట్టేసి నేను బయటకి ఆవుల దగ్గరికైతే వెళ్ళిపోయానన్నమాట. ఆవుల దగ్గర కొంచెం అది క్లీన్ చేయాలని చెప్పేసి. ఆ రోజు మా అమ్మ అయితే ఊరు వెళ్లారన్నమాట. లేకపోతే మా అమ్మే చేస్తారు. ఇవి ఉడకబెట్టడం కానీ ఇవన్నీ పనులు. మా అమ్మ అయితే పొయ్యి మీద పెడతారన్నమాట. కట్టెల పొయ్యి మీద వాటర్ అదే స్నానానికి వాటర్ కాసే తెప్పాలలో ఇవి వేసేసి వాటర్ వేసి
ఉడికిస్తారు. కాకపోతే మనమేంటి కొంచెం సింపుల్‌గా అయిపోవాలని చూస్తాం కదా! అందుకని చెప్పేసి నేను విజిల్ కుక్కర్‌లో అయితే పెట్టేసాను. దానికి సరిపడన్ని వాటర్ వేసి, కొంచెం ఉప్పు వేసి మూతయితే పెట్టేసా అనమాట. యాక్టివ్‌గా ఉన్నా అంటే డే అంతా యాక్టివ్‌గుంటా. లేదు బద్ధకించానా, ఇంకస్సలు డే అంతా ఫోన్‌లోనే గడిచిపోతుందనమాట. నన్ను రాయిలాగా మా అమ్మ ఎన్ని సార్లు పిలిచినా, మా అక్క ఎన్ని సార్లు పిలిచినా నేనస్సలు కదలననమాట. ఇంకవి స్క్రోల్ చేస్తా, వెనక వీడియోస్ చూస్తా ఉండిపోతా. ఎక్కువ కంటెంట్ క్రియేషన్ వాళ్ళవి చూస్తా. యాక్చువల్‌గా నాకు కంటెంట్ క్రియేట్ చేయడం గానీ, ఈ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ కూడా నేనలా కొన్ని ఇయర్స్ బ్యాక్ నుండి అనుకుంటూ ఉన్నాననమాట. అంటే కరోనా ముందు నుండి నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇలా కంటెంట్ క్రియేట్ చేయాలనైతే. కాకపోతే నేనెప్పుడు వీడియోస్ చూస్తంలోనే గడిపేసా టైం అంతా. ఇన్ని ఇయర్స్ వేస్ట్ చేశానంటే చూడండి, ఎంత వేస్ట్ ఫెలోనో నేను. కాకపోతే ఇప్పుడైతే చాలా వరకు మారాననమాట. చాలా అంటే చాలా వరకు తగ్గించేశాను ఫోను చూడడం. ఇప్పుడు ఇంకా తగ్గించాలి. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు బాగా ఇంకా ఫోనుకి అడిక్ట్ అయిపోతున్నాననమాట. ఇంకా వర్క్ చేశానా, ఇంకా డే అంతా యాక్టివ్‌గుంటాను. ఆ రోజంతా ఇంకా యాక్టివ్‌గా ఏం పనున్నా, ఏ మూల క్లీన్‌గా లేకపోయినా అది క్లీన్ చేయాలని, లేకపోతే ఏదైనా పని చేయడం గానీ, అలా చేస్తూనే ఉంటా అనమాట. చేశానా ఇంక మొత్తం అలసిపోయే వరకు చేస్తా. లేదా ఇంక మొత్తం వదిలేస్తా అనమాట. ఇల్లు క్లీనింగ్ అయినా కూడా అంతే. ఇంకా ఏమో అది కూడా మార్చుకోవాలి. టైం పడుతుంది గానీ, స్లోగా నా లైఫ్ స్టైల్ అయితే నేను మార్చుకోవాలనైతే అనుకుంటున్నా అనమాట. హెల్త్ కంటే ఇంపార్టెంట్ ఏది కాదు లైఫ్‌లో. ఆ హెల్తే మన చేతిలో ఉన్నప్పుడు మనం చేంజ్ కావాలి. అదే నా మోటో అనమాట. ఇప్పుడు నా హెల్త్ నా చేతిలో ఉంది చాలా వరకు. నేను ఇప్పుడే నా లైఫ్‌ని చేంజ్ చేసుకున్నా అనుకోండి, నా లైఫ్ నా చేతిలో ఉంటుంది. ఆరోగ్యం నా చేతిలో ఉంటుంది. నేను యాక్టివ్‌గా ఉండగలుగుతాను. కొత్త విషయాలు నేర్చుకోగలుగుతాను. సో, దాని మీద దృష్టి సారించాలనైతే నేను అనుకుంటున్నా అనమాట. వీటన్నిటికి చాలా టైం పడుతుంది. ఒక 6 మంత్స్ కంటిన్యూటీగా ఉంటే దాన్ని కంటిన్యూ చేయగలుగుతాను నేను. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా మరి చూద్దాం. మధ్య మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్నా కంపల్సరీ వీటన్నిటిని అయితే నేను ఫాలో అవుతాను. ఈ 2026లో అయితే విజన్ బోర్డ్ అంటారు గదా! నా విజన్ బోర్డ్‌లో అయితే ఇదుంది. హెల్తీగా మారాలి, ఇంకా బద్ధకాన్ని వదిలేయాలి, హెల్తీ ఫుడ్ తినాలి, ఫోను యూజ్ చేయడం తగ్గించాలి, నేచర్‌తో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి. ఇదే నా లైఫ్‌లో ఉన్న ఈ 2026లో ఉన్న గోల్స్ అన్నమాట నాకైతే. చూద్దాం ఎంతవరకు చేస్తానో, ఎంతవరకు చెయ్యనో అనేది. ఇంకా నెక్స్ట్ అయితే అవి విజిల్ కుక్కర్‌కి పెట్టేసి బయటకైతే వచ్చేసా అనమాట. ఆ టైంకి ఒక 5, 5:30 ఆ టైం అవుతుంది. ఆ టైము. ఇంకప్పుడు వాటి దగ్గర గడ్డి అది అయిపోతే వాటన్నిటికి గడ్డి పెట్టి, వాటర్ అది పెట్టాననమాట. ఇది చూసారా? ఇది చాలా నాటీ ఫెలో బ్రౌనీ అనమాట దీని పేరైతే. దీనికి గడ్డి దీనికోసమే తీసుకొచ్చా. వేసే వరకు అయితే ఆగదనమాట పొడుస్తది. అయితే ఒక్కొక్క దానికి ఇంకా గడ్డి అయితే వేసేసా అనమాట. నాకు ఆవుల దగ్గర టైమ్ స్పెండ్ చేయడమనా, వాటిలికి ఫీడ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఒక 7 ఇయర్స్‌గా అయితే మేము రోజు వీటితో టైం అయితే ఎక్కువ స్పెండ్ చేస్తామనమాట. నాకు చాలా ఇష్టం కూడా. టైం ఎలా గడిచిపోతదో తెలీదు. చేస్తాను. నేను ఆవుల దగ్గరైతే అస్సలు బద్ధకిచ్చననమాట. వాటికి టైంకి వాటర్ ఉన్నాయా, ఫుడ్ ఉందా అనైతే చూస్తాను. మా అమ్మ లేనప్పుడు. ఎక్కువ మా అమ్మ ఉంటే మా అమ్మ, ఇంకా మా చెల్లి చూసుకుంటారనమాట. నేను 2025 నుండి ఎక్కువ వీటితో టైమ్ స్పెండ్ చేయడం అయితే నేను చేస్తున్నా. నాకు ఎందుకో తెలీదు చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటది. నేను ఆవుల దగ్గర స్పెండ్ చేసినప్పుడు కానీ, వాటితో అవి చాలా ప్రేమగా ఉంటాయి కదా మనతోని. మూగజీవులు ఏవైనా గూడా నా బిట్టు కానీ, బ్యాగ్స్ గానీ, వీటికి ఫీడ్ చేసినప్పుడు గానీ, వాటిని ప్యాంపర్ చేసినప్పుడు ఏదో తెలియని ఒక సంతోషం, ఒక ఆనందం అయితే ఉంటది. నేను దాన్ని ఆస్వాదిస్తూ అయితే నేను కంపల్సరీగా చేస్తా అనమాట వీటి వరకు అయితే. నా వరకు నేను చేసుకోకపోయినా గానీ వీటికైతే నేను కంపల్సరీ ప్యాంపర్ చేస్తాను. వీటికైతే కంపల్సరీ ఫీడ్ చేయడానికి నేను చూస్తా అనమాట నా వీలైనంత. ఇంకొకొక్కటిగా వాటికైతే గడ్డి అది వేసేసాను. చెప్పాను కదా! వీటికైతే నేను పచ్చగడ్డి అది వేయించాను. ఆహ్, ఒక 6 కేజీస్ ఆర్ 7 కేజీస్ వరకు ఏపిచ్చామనమాట. అవి చిన్నగా స్ప్రౌట్ లాగా వచ్చాయి. 15 డేస్ అయిపోతుంది కదా! అవి వేసి. చిన్నగా ఇప్పుడు మొలకెత్తాయన్నమాట.
ఇంకొక 10 డేస్‌లో అయితే అది తయారైపోతదేమో. చూపిస్తాను మీకు అది కూడా. అయితే ఇవాల్టి రోజు ఈరోజు కూడా ఇంకొక పెద్దమ్మ వాళ్ళ చేనులో అయితే ఇంకొక 6 కేజెస్ వరకు అయితే వేసాము. 2 చేనుల్లో వేసామనమాట. చూపిస్తాను మీకు. అయితే వర్షం పడింది కదా రాత్రి. అందుకని చెప్పేసి వేసామనమాట ఇవాళ. అవి ఇంకా టైం పడతది. ఒక 15 డేస్‌కంతా మంచిగా ఎదుగుతాయి. మెయిన్‌గా వీటికి పచ్చగడ్డి ఒకటే ప్రాబ్లమ్ అయిపోతుందనమాట. ఎండుగడ్డి అయితే ఎంతైనా మనం కొనిపెడతాము. వాటిని నించోబెట్టి పెంచుతున్నాం గాబట్టి. పచ్చగడ్డి ఒకటే ప్రాబ్లమ్ అయిపోతుంది. వీటిని తీసుకెళ్ళి కడదామన్నా ఎక్కడ ఖాళీ ఉండట్లేదు. వేరే వాళ్ళు కూడా ఎందుకు కట్టనిస్తారు చెప్పండి. హ్మ్. ఇంక ఇవి కూడా తినవనమాట. మావి ఇక్కడే అలవాటైపోయి, ఈ దొడ్లోనే అలవాటైపోయి, మేము బయట ఒకవేళ తీసుకెళ్ళి వేరే చోట పెట్టినా కూడా అవి మా కోసం చూస్తానే ఉంటాయి. ఎప్పుడొస్తారు మా మా అక్కెప్పుడొస్తది, మా అమ్మెప్పుడొస్తది అని అవి వెయిట్ చేస్తా ఉంటాయి తప్పితే, అవి అస్సలు తినవు. తిరుగుతా ఉంటాయి అంతే అక్కడ. మాక్సిమం అక్కడ కూర్చొని మనం కూడా అక్కడుంటే అవి తింటాయన్నమాట. లేకపోతే ఇంక వాటికి అలవాటు లేదు. ఇంకా అలా నించొని చూస్తాయన్నమాట. అందుకనే ఇంకా చేనులో అయితే వేసాము. అది ఇంక కోసుకొచ్చే వెయ్యాలి. ఇంటి దగ్గరే వేస్తాము. ఇంకా ఒక్కొక్క దానికి గడ్డి వేసేసిన తర్వాత వాటర్ కూడా పెట్టా అనమాట. ఈ సమ్మర్‌లో అయితే ఒక 2, 3 టైమ్స్ కంపల్సరీ వాటికి వాటర్ అయితే పెడుతున్నాము. ముందైతే అంత ఎక్కువ వాటర్ తాగేవి కాదు గానీ, ఒక 2 టైమ్స్ అలా తాగేవి డేకి. ఇప్పుడైతే ఒక 3 టైమ్స్, 4 టైమ్స్ అయినా తాగుతున్నాయన్నమాట. వాటికి కూడా చాలా దాహం వేస్తది కదా! ఇంకా ఈవినింగ్స్ అయితే అస్సలు బద్ధకిచ్చను నేను. ఒక 5, 5:30 అయిందంటే నాలో ఇంకా ఎంత బద్ధకం ఉన్నా ఫోన్ అది పక్కన పెట్టేసి నేనైతే వాటితోనే టైమ్ స్పెండ్ చేస్తున్నాను. ఆహ్, వాటికి గడ్డి వేయడమని, వాటర్ ఇవ్వడమని, ఇంకా పాలు తీయడం గానీ, వాటి దగ్గర అంతా పేడ అంతా క్లీన్ చేయడం గానీ అంతా చేస్తున్నా అనమాట. ఇదే నా డేలో నేనంతా చేసే వర్క్. యాక్టివ్‌గా ఉన్నా అంటే ఇంకా ఎక్కువ చేస్తాను. యాక్టివ్‌గా లేని రోజునైతే ఫోన్‌తోనే అయిపోతుంది నా డే అంతా. మేము ఒకప్పుడు మేకలు కూడా పెంచామనమాట. అయితే మేకలు మా ఇంటికొచ్చిన తర్వాతే అవి ప్రెగ్నెంట్ అయ్యినియి, పిల్లల్ని పెట్టినియనమాట. కాకపోతే మేకలున్నాయి కానీ పిల్లల్ని ఏమంటే కుక్కలవి ఎక్కువ మందల మందల కింద ఉండేవప్పుడు ఊర కుక్కలు. అయితే అవి తినేసాయనమాట. అంటే చంపేసాయి. అందుకని చెప్పేసి ఇంకా మేకలని అమ్మేసామనమాట. వాటిని ఫీడ్ చేసి వాటిని చూసుకోవడం కూడా కొంచెం కష్టమైన టాస్కే. వాటికి ఎక్కువ పచ్చగడ్డే పెట్టాలి కదా! అది కొంచెం కష్టమవుతుందని ఇంకా తీసేసామనమాట. గుడ్డు చూసారా ఎక్కడ పెట్టయిందో? ఎక్కువ కోళ్ళున్నప్పుడు అంతే అనమాట. అవి ఎక్కడ పెడతాయో మనకు తెలీదు. ఒక్కొక్కటి ఒక్కొక్క చోట కనపడుతూ ఉంటుంది. ఇవాళైతే అందులో దూరి అక్కడ పెట్టిందనమాట. ఆ మొక్క లిచ్చీ మొక్క. అయితే అవి మాకు ఎక్కువ కోళ్ళున్నాయి కదా! కోళ్ళు ఉంచట్లేదు. పచ్చని మొక్కయితే అసలు చూడనివ్వనమాట దొడ్లో. మీరు గమనిస్తే అసలెక్కడ పచ్చని చెట్టంటూ ఉండదు. ఇంకా ఈ కొబ్బరి చెట్లు పెద్దవైపోయిన చెట్లు తప్పితే చిన్న చెట్లు ఏమీ ఉండవు. ఆ కోళ్ళస్సలు రానివ్వనమాట. అందుకని చెప్పేసి దానికి 4 వైపులా కర్ర పాతి దానికి సంచయితే కట్టాము. అయితే అది కూడా కోళ్ళు పొడుచుకొని తినేసి దాంట్లో దూరి అందులో పెట్టింది చూడండి కోడిగుడ్డు. ఎక్కువ గడ్డిలో పెడతాయి. ఒక్కొక్కసారయితే బయటే పెడతాయన్నమాట. ఇంగోండి ఇలా కొబ్బరి చెట్టు దగ్గర అలా దొరుకుతా ఉంటాయన్నమాట కోడిగుడ్లయితే. చూస్తే మేము తీసుకుంటాం. లేదంటే కాకులు తింటాయన్నమాట. కాకులు లేదంటే కోడిపుంజులు కూడా తినేస్తాయి కోడిగుడ్లు. ఇంకా నెక్స్ట్ అయితే చెప్పాను గదా! ఇంకా ఎక్కువ పుంజులుండడం మూలాన అవి కొట్టేసుకుంటున్నాయన్నమాట. అందుకని చెప్పేసి వాటినైతే కట్టేస్తున్నాము. ఒక 5, 6 ఆటిలనైతే మేము ఇలా తాళ్ళవి కొనేసి ఒక్కొక్క దాన్ని దూరం దూరంగా కడుతున్నామనమాట. ఇంక ఈవినింగ్ అయిందంటే వాటినన్నిటిని విప్పేస్తున్నాను. ఏంటో ఈ పుంజులవి ఎక్కువైపోవడం వల్ల చాలా కష్టంగా ఉంటుందనమాట. అస్తమానం ఇంకా పోటీ పడుతూనే ఉంటున్నాయి. వాటిని విడదీయలేక చాలా కష్టం పడుతున్నాము. అందుకని చెప్పేసి మాక్సిమం కట్టడానికే ట్రై చేస్తున్నామనమాట. ఒక్కొక్కసారి మర్చిపోయి ఏం చేస్తామంటే వదిలేస్తాము. వదిలిన రోజు ఇంకా నరకమే మాకు. ఇంక అస్తమానం బయట చూడాలనమాట. అవి పొడుచుకుని రక్తాలొచ్చేలాగా పొడుచుకుంటాయనమాట.
ఒక్కరోజు మర్చిపోయామా ఇంకంతే బీభత్సమే మొత్తం దొడ్డి మొత్తం. ఇదిగోండి ఇప్పుడు ఇప్పుతున్నాను చూడండి. ఇదైతే మరీ రౌడీ వాడు వీడు. బాగా అన్నిటి మీద పోటీకెళ్తాడు. అన్నిటిని పోటీకి పిలుస్తాడనమాట. చూసారా పట్టుకున్నప్పుడు కూడా అసలా ఆగదే అటు ఇటు గెంతుతనే ఉంది. ఇంకైతే ఇలా పని చేస్తాను. నేను ఈవినింగ్ టైమ్ అయితే చాలా బిజీగానే ఉంటాను. కాకపోతే పని చేస్తూ వీడియో తీయడం అయితే కొంచెం కష్టమే అనమాట. అప్పుడప్పుడు నేనైతే షూట్ చేస్తున్నాను. మాక్సిమం ఇంకెవరైనా ఒకరు సపోర్ట్ ఉంటే అయితే కంపల్సరీగా నేను ఆహ్, మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా అనమాట. ఒక్కదాన్నే షూట్ చేయడం వల్ల కొంచెం కష్టమవుతుంది. పైగా నా దగ్గర ట్రైపాడ్ కూడా చాలా చిన్నదున్నదనమాట. ఒకవేళ చూద్దాం యూట్యూబ్‌లో కొంచెం ఏమన్నా హ్మ్. గ్రోత్ కనిపిస్తే అప్పుడు నేను మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తా అనమాట. చాలా చిన్న ట్రైపాడ్ ఉంది. అది కూడా చాలా స్ట్రాంగ్‌గా ఏముండదు. దాన్ని చాలా సపోర్ట్‌లుగా పెడతా అనమాట. పెద్ద ట్రైపాడ్ ఉంటే మొత్తం అంతా కవర్ అయ్యేలాగా నేను మంచిగా వీడియోస్ అయితే చేయగలుగుతాను. చూద్దాం ఎప్పుడు తీసుకుంటానో ఏమో! ఇంకా మా బ్యాగ్స్ గన్ని కూడా అక్కడే కట్టేసాననమాట. పడుకున్నాడు వాడైతే. చూస్తుంది. పడుకున్నామంటే నిద్రపోలేదనమాట. చూస్తున్నాడు అలా చూస్తున్నాడు దిగులుగా. బాక్సీ కూడా నాకు చాలా ఇష్టం. యాక్చువల్‌గా వీడిని చిన్నప్పటి నుండి అయితే నేను పెంచలేదనమాట. వేరే అంకుల్ వాళ్ళు పెంచారు. నాకు తెలిసిన అంకుల్ వాళ్ళు. అయితే వాళ్ళ అమ్మాయి వాళ్ళు హైదరాబాద్‌లో పెంచుకునేవారనమాట. చిన్నప్పటి నుండి డేస్ బేబీ నుండి పెంచారు దీన్ని. అయితే అక్కడ అపార్ట్మెంట్స్‌లో అది ఇలా డాగ్స్ అవి ఎలా ఉండవు కదా! ఇది బార్క్ చేస్తే చాలా గట్టిగా చేస్తదనమాట. బయట వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదా! వాళ్ళైతే చెప్పేసారంట స్ట్రిక్ట్‌గా. ఆహ్, అపార్ట్మెంట్‌లో డాగ్‌ని పెంచడానికి వీల్లేదు అనైతే. అప్పుడు వాళ్ళేం చేశారు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకిచ్చారనమాట. ఆ అమ్మాయికైతే చాలా ప్రాణం వీడంటే. చాలా చూసుకుంటదనమాట. చిన్నప్పటి నుండి పెంచింది గదా! 1 ఇయర్ వరకు పెంచారు. తర్వాతయితే 1 ఇయర్ కాదు 8 మంత్స్ వరకు వాళ్ళ దగ్గరుందనమాట. అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకిస్తే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళేం చేశారు, కొన్ని డేస్ అయితే కొన్ని మంత్స్ అయితే చూసుకున్నారు. తర్వాత ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళనమాట. వాళ్ళకది ఎక్కువ బార్క్ చేయడం అది నచ్చలేదు. పైగా ఇది ఇంట్లోనే పడుకునేదంట. అందుకు కూడా వాళ్ళకి నచ్చలేదనమాట. వాళ్ళకి ఎంతో ఇష్టంగా పెంచితేనే గానీ కుక్కను కూడా పెంచలేం మనం. అయితే వాళ్ళకి నచ్చలేదంట. అయితే వేరే వాళ్ళకెవరికో వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకెవరికో ఇస్తే అదేమో అక్కడ ఉండలేదంట. దానికి హెల్త్ అది బాలేదని చెప్పేసి ఇంకా వాళ్ళేమో తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గరే ఇచ్చేసారంట. అప్పుడు అంకుల్ వాళ్ళన్నారు, "మేము వదిలేస్తాము. రోడ్డు మీద వదిలేస్తాము. ఇంకా ఈ కుక్కననైతే" అన్నారనమాట. అప్పుడు నేను తీసుకొచ్చుకున్నాను దాన్ని. నేనెళ్ళిన ప్రతిసారి నాతో ఎంతో ప్రేమగా ఉండేదనమాట. యాక్చువల్‌గా నాకు ఈ మూగజీవులతో ఎక్కువ కనెక్షన్ ఎక్కువ. నేను ప్యాంపర్ చేసేదాన్ని. అది నన్ను ఇష్టపడేది. అందుకే తీసుకొచ్చేసా ఇంకా.